UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. టికెట్ కొంటే టికెట్ మీద వచ్చే రూపాయిలో 10 పైసలే ప్రొడ్యూసర్కి వస్తుంది. అవును. అంటే ప్రొడ్యూసర్ పిచ్చోడా? ఓ హీరోకి 100 కోట్లు 200 కోట్లు ఇస్తానికి అతను ఎన్ని 10 పైసలు వసూలు చేసుకుంటే అతను డబ్బు వస్తుంది? అంత కష్టమైన వ్యాపారం చేస్తూ ఇతనికి 100 కోట్లు ఇస్తున్నాడంటే అది ఎంత ఆలోచించిస్తాడు? అంత పిచ్చోడే ఇవ్వడు కదా. మరి అటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళని ఇక్కడ నువ్వు ఏమీ చేయకుండా ఎలక్షన్లో గెలిచిపోయి మా సొమ్ముతో మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి వచ్చి మొత్తం ఫ్రీగా తీసుకుంటూ దేశాన్ని దోసుకు తింటా ఉంటే మిమ్మల్ని గురించి మేము మాట్లాడాలా, మమ్మల్ని గురించి మీరు మాట్లాడాలా? ఓకే. ఎవరు మాట్లాడాలి? సినిమా వాళ్ళ గురించి రాజకీయ నాయకులు మాట్లాడాలి, రాజకీయ నాయకుల గురించి సినిమా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ప్రజలు. సినిమా వాడైనా కానీ ప్రజ. నేను రాజకీయ నాయకుడిని తిట్టే హక్కు నాకు ఉంది, కానీ నేను వ్యాపారం చేసుకునేవాడిని తిట్టే హక్కు, నేను తప్పు చేశానుకో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాను, లేకపోతే దొంగ రవాణా చేశాను, లేకపోతే ఏదో ప్రాసిక్యూషన్ చేశాను, నా మీద కేసు పెట్టను. చట్టరీత్యా ఏదంటే అది పెట్టాలి. చట్ట వ్యతిరేక చర్య నేను చేస్తే మాట్లాడే హక్కు నీకుంది. నా జీతాన్ని గురించి మాట్లాడే హక్కు నీకే ఉంది. నీకేమన్నా ఉంటే గట్టిగా మాట్లాడాలంటే, అయ్యో అండి సినిమాల ఇండస్ట్రీలో కార్మికులకు తక్కువ ఇస్తున్నారండి అని చెప్పు. నిజమే, నిజం అయ్యి ఉంటే అది నిజం అబద్ధం మేము చెప్తాం. అంతే తప్ప వాడని తీసుకున్నాడు వీడిని తీసుకున్నాడు నువ్వెవడపోయా, నువ్వు తీసుకునే దాని గురించి మాట్లాడు. నేను ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ అండి. ఆయన ఏమండి మనంతా డబ్బు ఉన్నవాళ్ళం ఇంత తీసుకుంటున్నాం, ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోతుంది, మనం ఇవన్నీ క్యాన్సిల్ చేద్దాం ఒక మాట అని ఉంటే అసలు ఆయన కాళ్ళ దండం పెట్టేవాడిని. అంటే ఆయన విజయసాయి రెడ్డి అలా మాట్లాడినప్పుడు మీలాంటి వాళ్ళు అరాకొర మాట్లాడారు. ఇంకా ఒకసారి ఆ ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడేటప్పటికి వరుసగా మీద పడిపోయారు పొలిటికల్ అందరూ కూడా. పకోడీ గాళ్ళని ఇట్లా రకరకాలుగా కామెంట్ చేయడం. ఎందుకు పరిశ్రమ నుంచి ఎవరు స్పందించలేకపోయారు? మనకి సిగ్గులేదు. చివరికి చిరంజీవి గారు చెప్పారు, చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంతకాలానికి ఆయన ధైర్యం చేసి చెప్పాడు. అది ఆయన మాట్లాడు ఇప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడు మాట్లాడాడు ఫస్ట్ టైం మాట్లాడాడు. ఆయన సపోర్ట్ ఎవరు నిలబడ్డారు? ఎవరు మాట్లాడారు అసలు? నేను ఆయనకి పర్సనల్గా చెప్పా, ఏమంటే మీకు ఎవరు రారు, ఆయన సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పి ఎవరు రారు మీరు ఇంట్లో ఇన్వాల్వ్ అవుద్దని ఆయనకి చెప్పాను. ఆయన కోపం వచ్చింది. సీఎం దగ్గరికి వెళ్ళి వీళ్ళందరిని తీసుకుని ఆ రోజే చెప్పా, మీరు ఇందులో ఏలు పెట్టద్దు, ఇదేంటి తేనె తుట్టిది, మిమ్మల్ని కరుస్తే తప్ప ఎవరు రారు మీ దగ్గరికి అని చెప్పాను ఆయనకి. అడగండి మీరు, నేను చెప్పానో లేదో అడగండి. ఓకే 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 చెప్పాను. ఆయన చెప్పారు రారు, ఎందుకు వస్తారు వాళ్ళు? వాళ్ళ అవసరానికి చిరంజీవి గారిని వాడుకుంటారు, మామూలుగా కాదు అసలు. వాళ్ళు వాడుకుంటారు. ఈయన అమాయకుడు పడిపోతూ ఉంటాడు. చెప్పానండి ఆయన చెప్పే, నా బాధ్యతగా నేను చెప్పాను. నాకు సంబంధం లేదు. ఎంత మనకేం నన్ను ఇంట్లో మనిషిం కాదు, కట్టేసి వెళ్తానికి వీళ్ళేది అనలేం కదా. మనకు ఇప్పుడు మామూలుగా మనలో మనకి కొంచెం శత్రుత్వంగా ఉంటాం. ఒక పార్టీలో కొంతమంది ఉంటారు, ఇంకో పార్టీలో కొంతమంది ఉంటారు. టీడీపీలో కొంతమంది ఉండొచ్చు, వైసీపీలో కొంతమంది. ఇంకా వీళ్ళు మనలో ఇప్పుడు పోసాన్ గారు లాంటి కానీ ఇటువంటి కాంట్రవర్సీ కానీ మాట్లాడడం, ఒకళ్ళు తిడతాం కానీ ఇంకోళ్ళు తిడతాం కానీ, సినిమా వాళ్ళకి గొడవ, ఆ రాజకీయాల వాళ్ళు సినిమాలు కొట్టుకోవడం, దెబ్బలాడుకోవడం, వాటి గురించి మీరేం చెప్తారు? అంటే నేను వాళ్ళు సినిమా వాళ్ళుగా నేను కన్సిడర్ చేయను, బయట తిట్టుకోవటం మొదలెడుతుంది. ఎందుకంటే ఇతను ఎక్కువ అతను తక్కువ అనేది లేదు, అందరూ అదే మాట్లాడుతున్నారు. ఆ భాష బాగలేదు, చండాలంగా ఉంది భాష. ఈ భాష చండాలంగా ఉంది, మాట్లాడే తీరు బాగోలేదు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం బాగలేదు, ఒక పద్ధతి బాగలేదు. ఈ సంస్కారహీనంగా ఉన్న వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు, ఏ పార్టీ వాళ్ళైనా చండాలంగా ఉంది. అది సినిమా వాళ్ళలో ఉండటం చాలా బాధపడాలి మనం. ఎందుకంటే మనం జనానికి ఒక ఎంటర్టైన్మెంట్ పంచడానికి వచ్చాం తప్ప మనం ఏం చేస్తాం లేదు. వీళ్ళు అవకాశం ఉంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైటన్ కూడా చేస్తానికి వచ్చాం. ప్రజల్ని ఆలోచింపజేసేవాళ్ళం మనం, ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళం మనం. చాలా తక్కువ డబ్బులతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఎన్లైటన్ చేయగలుగుతున్నాం. అటువంటి మనం ఈ ద్వేషభావాన్ని ఎప్పుడైతే పెంచుతున్నామో అది సినిమాల్లో కానీ బయట కానీ అది చాలా తప్పు. అది అవసరం లేదు మనకి. ఇప్పుడు ప్యారడీలు తీయటం వేరు, లేదంటే ఓ సినిమాలో మనం ఇప్పుడు రామారావు గారి మీద వాళ్ళు తీశారు, ఎవరు మన కృష్ణ గారు వాళ్ళు తీశారు. యాష్ వాళ్ళు కనపడితే రామారావు పిలిచి ఏం బ్రదర్ బాగా చేశారు అన్నారు ఆట. సో అలా ఉండాలి మనం కూడా, అంత స్పోర్టివ్గా ఉండాలి. అది వదిలిపెట్టి వాళ్ళు బూతులు తిట్టి, వాళ్ళు తిట్టారు కదని మనం వాళ్ళని బూతులు తిట్టి ఎక్కడికి వెళ్తాం? సంస్కారం ఎక్కడికి పోతుంది? మన మనుషులమా ఇంకేమన్నా? అసలు అర్థం కావట్లేదు. సిగ్గుపడాల్సిన విషయం. అది ఎవరైనా కానీ, ఒక పర్టికులర్ పేరు కాదు, మనం చాలామంది ఉన్నారు, అనవసరం పేర్లు ఎత్తడం. మీరెందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు?
మనకి రాజకీయం వస్తున్నాం ఇట్లా మాట్లాడితే ఎవడిస్తాడు మన రాజకీయంలో? ఎవరు రాని ఎవరు మన దగ్గర. పార్టీ సపోర్ట్ గాను అంటే ఒకటిగా అదొక ప్రాబ్లం ఏంటంటే నా ఇష్టాలు ఉంటాయి. నాకు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు చిరంజీవి గారి విషయం నాకు చెప్పాను నేను. ఇది రైట్ అని చెప్పాను, అది తప్పు అని చెప్పాను. నేను ఒక చోట ఉండి వాళ్ళని రైట్ తప్పు అంటే ఒప్పుకోరు. ప్రతిదానికి రైట్ అంటేనే ఒప్పుకుంటారు ఎవరైనా కానీ. ఈ సమాజం వాళ్ళు ఎట్టా ఉందంటే నేను అన్నిటికీ ఊ కొడతాం చిడతల్లాగా తయారైతే బాగుంటుంది. మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్తే ఎవరికి నచ్చదు. సో పొలిటికల్ పార్టీ కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది. అంటే మీకు భవిష్యత్తులో ఎవరైనా ఆఫర్ చేస్తే మీరు రాజకీయాలకు చాలాసార్లు ఆల్రెడీ ఆఫర్ చేశారు నాకు. నేను ఎప్పుడు దాన్ని పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు. ఎందుకని? ఎందుకనంటే ఇదే చెప్తున్నా కదా, ఇదే ప్రాబ్లం. రకరకాలు ఉన్నాయి నాకు. సమస్య అంటే ఆన్ రికార్డ్ నేను ఆన్ కెమెరా నేను కొన్ని చెప్పకూడదు. ఈ మధ్యన అప్పుడప్పుడు సడన్ గా మీరు కొంచెం అంటే ఆ సందర్భోచితంగా మాట్లాడినా మీరు మాట్లాడేది బాగా వైరల్ మొత్తం రివర్స్ అవటం, కాంట్రవర్సీ అయిపోవడం, కాంట్రవర్సీలు ఇరుక్కుపోవటం. అట్లా రీసెంట్గా మొన్న జరిగిన ఛాంబర్ ఎలక్షన్స్ కూడా ఏంటి ఎంత దారుణంగా ఉంటుందని మీరు అలా చెప్పడం, అది చాలా మంది బాధపడ్డారు ఆ విషయాల్లో. అది ఎందుకు అట్లా మీరు ఎందుకు మాట్లాడారు? బాధపడుతుంది? దాంట్లో ఎందుకు బాధపడాలి? ఛాంబర్ మనం ఎందుకు పెట్టుకున్నాం? ఛాంబర్ ఎందుకు పెట్టుకున్నాం? సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖలకి మంచి చేయటానికి పెట్టుకున్నాం. అవును, మీరు కూడా ఛాంబర్ చేశారు కదా. చేసాం. దాన్ని ఎందుకు పెట్టుకున్నాం? దాన్ని వదిలిపెట్టి ఆ పబ్లిసిటీ ఏంటి, ఆ క్యాన్వాసింగ్ ఏంటి, ఆ డబ్బులు ఏంటి, ఆ ఖర్చు ఎంత పెట్టారు, ఆ వెనక పోస్టర్స్ ఎంత పెట్టారు, ఎవరి కోసం పెడుతున్నాం? ఏం చేస్తానికి అక్కడ ఏమైనా ఉందా? డబ్బులు ఉన్నాయా? దోసుకెళ్తానికి వచ్చాం మనం. ఎందుకు బాధపడకూడదా? కోప్పడకూడదా దానికి? పడచ్చు కొంతమంది, అది బాధేసిందని. వాళ్ళు బాధపడ్డారంటే వాళ్ళకి ఏముందా మరి? వాళ్ళు వేరే ఆలోచన ఉండకపోతే నేను చెప్తున్నానమ్మా, ఒకవేళ ఎవరన్నా అట్లా నన్ను గురించి అనుకుని ఉండుంటే, అన్నట్టు నా నోటీస్కి అయితే రాలేదు. ఒకవేళ నిజంగా అనుకుని ఉంటే వాళ్ళకి వేరే చింతన ఉండి ఉంటుంది. అక్కడ ఏదో డబ్బులు దొబ్బుతానికి వెళ్ళి ఉంటారు, వాళ్ళ ఆలోచన ఉండి అక్కడ ఉంటుంది. అవకాశం లేదు కదా అసలు. ఉందేమో వాళ్ళకి, మనకేం తెలుసు? ఎందుకు బాధపడాలి? నేను ఏమన్నాను, డబ్బులు వేస్ట్ చేయటం ఎందుకు? మనం అంతా చూసిన వాళ్ళమే కదా, అంతంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇంత డబ్బు ఖర్చు పెట్టే బదులు మనం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే పాపం ప్రొడ్యూసర్ లైన్లో వచ్చి తీసుకుంటున్నారు కొంతమంది. ఎగ్జిబిటర్లు ఇబ్బందులు పడుతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు. అందరికి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇవ్వాలనే పరిస్థితి కూడా ఉంది మన దగ్గర. నువ్వు ఆ రోజున ఖర్చు పెట్టిన దగ్గర 25-30 లక్షలు, 1 కోటి రూపాయలు కూడా అయ్యిందేమో నాకు తెలియదు ఖర్చులు మొత్తం అందరికి కలిపి. అంత డబ్బు అక్కడ డిపాజిట్ చేసి నువ్వు చాలా మందికి సేవ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను సేవ చేస్తానికి వస్తాననే కదా అక్కడికి వెళ్ళేది. ఇందాక నేను రాజకీయ నాయకులను తిట్టినట్టు ఛాంబర్లో సేవ చేయడానికి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఇండస్ట్రీకి సేవ చేయటానికి, అంతే కదా. 24 క్రాప్స్ బాడీ కదా అది. ఇండస్ట్రీకి సేవ చేస్తానికి నువ్వు వచ్చినప్పుడు ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నావు? ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఇండస్ట్రీ మంచి, ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టి నువ్వు నాయకుడు అవుదాం అనుకున్నా అయిపోయింది కదా. నువ్వు నీ ఇంటెన్షనే రాంగ్గా ఉంది అక్కడ. ఇంకా నువ్వు బాధపడతావు ఎందుకు? నేను అన్న మాటకి బాధ ఎందుకు పడాలి? పడితే నీ తప్పు, నా తప్పు కాదు. నేను రాజకీయ నాయకుడిని తిట్టే నాకు హక్కు ఉన్నప్పుడు నువ్వు ఎలక్షన్ చేసినప్పుడు ఇక్కడ కూడా తప్పే కదా. మన సినిమా వాళ్ళని మాత్రం తిట్టకూడదు, వాళ్ళని మాత్రం తిట్టాలంటే ఏం న్యాయం ఇది? మీ దాసరి గారి దగ్గర మీరు, సి కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఆయన అడుగు జాడల్లో సమస్యలు వచ్చినా పరిష్కరిస్తూ చేస్తూ వచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా. అలాంటిది సి కళ్యాణ్ గారు మొన్న ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీ దృష్టిలో? ఓడిపోలేదు, ఆయన గెలిచాడు కదా. ఆయన గెలిచాడు. ఇప్పుడు అది ఎలక్షన్ అన్నాక మామూలే. ఇప్పుడు ప్రొడ్యూసర్ సెక్టర్లో ఆయన గెలిచాడు, అందరూ గెలిచారు. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఈయన గెలిచాడు, ఆయన గెలిచాడు. వాళ్ళకి ఆయనకి మెజారిటీ ఉంది, ఆయన వచ్చాడు, అంతే సింపుల్. దాంట్లో ఓడిపోవటానికి కారణం వేరే కారణాలు ఏమి ఉండవు. ఇప్పుడు అందరూ గ్రూపులు అయిపోయినాయి కదా, గ్రూపుల మీద అట్లా వస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఓటమి ఒకళ్ళు గెలుపు కామనే కదా. అయితే కళ్యాణ్ గారు మీతో బాగా అవినాభావ సంబంధం కదా, ఆయన ఓడిపోవటానికి రీజన్ ఏంటి అన్నారు? రీజన్ ఏం లేదమ్మా, రాజకీయం. ఇదంతా రాజకీయం ఏముంటుంది? రాజకీయమే, ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటుంది. దాని గురించి ఏం మాట్లాడతాం మనం? మనకి నిజంగా నాకు పట్టించుకోవటం కూడా లేదు, 5 ఏళ్ళ నుంచి అది పట్టించుకోవట్లేదు. ఎందుకు అట్లా దూరంగా ఉంటాయి? ఎందుకు, ఏముంది దాంట్లో? నేను ప్రొడ్యూసర్ ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశాను. అవును, నేను చేసినప్పుడు దగ్గర 5-6 జీవోలు తీసుకొచ్చాం. అప్పుడు వెళ్ళి గవర్నమెంట్ చుట్టూ తిరిగి సబ్సిడీలు రావాలి. ఆ రోజుకి ఈ రోజుకి రాలా, ఇంకొక 3-4 కోట్లంత సబ్సిడీలు రావాలి మనకి. దానికి కూడా అప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆల్మోస్ట్ అయిపోతున్న టైము. 2 months 3 months ఎక్స్టెన్షన్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి తిరుపతిలో
జనరల్ బాడీలో యాక్సెప్ట్ అయిపోయింది 3 months ఎక్స్టెన్షన్కి. ఆ ప్రెసిడెంట్కి ఇంకో 3 నెలలు ఒక బాడీ అంతా ఉండేటట్టు, తర్వాత ఎలక్షన్ పెట్టేటట్టు. అక్కడి నుంచి తిరిగి వచ్చాం. తిరుపతి నుంచి తిరిగి వచ్చినాక కొంతమంది పెద్ద మనుషులు అంతా కలిసి రాత్రి హడావిడి చేసి 1 week 10 days నోటీస్ ఇవ్వాల్సిందాన్ని కూడా బైపాస్ చేసి జనరల్ బాడీ మళ్ళీ పెట్టి ఎలక్షన్ పెట్టి తీరాల్సిందే, భరద్వాజ్ దిగిపోవాల్సిందే అని చేశారు. సరే నన్ను దింపేశారు. నన్ను దింపితే నాకు ఊడిందేం లేదు, నాకు పోయింది ఏమన్నా ఉందా? పోనీ సబ్సిడీ తెచ్చారు, ఈ రోజుకి రాలా. ఓకే, పాపం చాలా మంది అలా బలైపోయారు. 40 మందికి రావాలి 3 కోట్లు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గారు వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఆయనకు ఆర్డర్ వచ్చింది. 52% ఆంధ్ర గవర్నమెంట్, 48% తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలని. ఆ జీవో చూసినాక నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఈ రోజు వరకు ఎవరు ఇవ్వాలా, ఇంకా ఎవరు మాట్లాడతలా. నేను 3 సార్లు చెప్పా దీని గురించి. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అడితే 2 కోట్లు 2.5 కోట్లు అవుతుంది అంతే. ఓకే ఓకే, ఈ 2 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. వీళ్ళు ఇన్ని కొట్టుకునే బదులు మొన్న ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు వీళ్ళకి ఇవ్వచ్చు. లేదనుకుంటే ఆ సీఎం దగ్గరికి ఈ సీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇప్పించవచ్చు. 2 కోట్లు వాళ్ళకి పెద్ద అమౌంట్ కాదు వాళ్ళ గవర్నమెంట్కి. ఓకే, ఇటువంటివి చేయాలి కదా. ఈ ఏమీ చేయకుండా ఎదవ రాజకీయం చేసి వాడు ఉండకూడదు, వీడు ఉండకూడదు, వీడిని నాశనం చేద్దాం, వాడిని నాశనం చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్న సమాజంలో మనం ఎందుకు దూరాలు ఏలెందుకు పెట్టాలి? ఓకే, నాకు అవసరం లేదుగా. ఇప్పుడు నేను చెడు చేస్తా అంటే నన్ను పంపించేయి. నేను మంచి చేస్తా అంటే మంచి చేస్తున్నాను వద్దనుకుంటే. ఆ రోజు ఆన్లైన్ చేయించాను నేను జియో, ఇది ఆన్లైన్ సేల్స్ ఉండాలని చెప్పి. ఆ రోజు ఆపారు. సబ్సిడీ కాదు, మన టికెటింగ్, ఆన్లైన్ టికెటింగ్. ఆ రోజు అప్పుడు నేను జియో తెచ్చేసాను ఆ రోజు. ఓకే ఓకే, ఆ జియోలో అది మాత్రం పార్టిసిపేట్ చేయకుండా, అది ఇది చేయకుండా ఆపారు దాన్ని. ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు. ఏంటి ఇదంతా? సో ఇటువంటి వాళ్ళ గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకోవటం, ఎక్కువ చేయటం అవసరం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్గా అనుకోవచ్చు, లేదని అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటే అన్నీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి బాగా ఎక్కువ. ఆ మోజులో కొంతమంది యంగ్ హీరోలు కూడా చాలామంది ఇది పాన్ ఇండియా సినిమా చేయాలని చెప్పేసి దర్శకులతో ఆ టైప్ కథలు మనం రెడీ చేయించుకోవడం, తర్వాత ప్రొడ్యూసర్ ప్రెషర్ వాళ్ళు చేయడం, చివరికి రిలీజ్ టైంకి వచ్చేటప్పటికి అది పాన్ ఇండియా సినిమాగా కాకుండా ఓన్లీ సౌత్ ఇండియా సినిమాలో రెండు తెలుగు తమిళ ఇట్లా చేయడం ఆగిపోవడం, రియల్గా అనుకున్నది మళ్ళీ ఇలా మారటం, ఇట్లా ఎక్కువ సంఘటనలు జరుగుతాయి. మనం చూస్తూనే ఉన్నాం దాని గురించి. అంటే అసలు పాన్ ఇండియా అని అనుకున్నవాడు ఒక డాష్ వాడు. పాన్ ఇండియా సినిమా తీస్తున్నానని చెప్తే వాడు డాష్ నా ఉద్దేశంలో. ఎందుకంటే నేను పుట్టక ముందు నుంచి సినిమాలన్నీ అన్ని భాషలో తీశారు. నా చిన్నప్పుడు భానుమతి గారు 3 భాషలో డైరెక్ట్ చేశారు ఒకేసారి. చండీరాణి అనుకుంటా, హిందీ, తెలుగు, తమిళ్ డైరెక్ట్ చేసి మొత్తం నీకు ఉండాలి, నా దగ్గర ఇస్తాను నేను. భారతదేశం అంతా, అఖండ భారతదేశంలో రిలీజ్ అవుతున్నాం చిత్రం అని చెప్పి ఆ రోజు 52, 54 ఎప్పుడో ప్రాంతంలో. అంటే అది పాన్ ఇండియానే అర్థం. మాయబజార్ పాన్ ఇండియానేగా. పాతాళ పేరు హిందీలో ఎన్టీ రామారావు చేశారు. అవును అవును అవును. ఎన్ని సినిమాలు, తమిళ్లో సినిమాలు ఎన్ని ఉన్నాయి, తెలుగులో సినిమాలు ఎన్ని ఉన్నాయి. రోజా ఏంటి, బొంబాయి ఏంటి, ప్రేమికుడు ఏంటి, ఇవన్నీ సినిమాలు వచ్చేసినాయి కదా, సూపర్ డూపర్గా చేసినాయి. అయితే అప్పుడు లేని పాన్ ఇండియా ఇవాళ కొత్తగా ఎందుకు వచ్చింది? ఊరికే మాట మారింది కాబట్టి మారుస్తున్నాం మనం అంతే. ఒకటి. రెండో పాయింట్, ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ ప్లస్ ఇప్పుడు ఆడిన సినిమాలు, పాన్ ఇండియా అనేది ఎప్పుడు వచ్చింది? బాహుబలి తర్వాత KGF, RRR కదా. ఈ 3 సినిమాలు అంతకుముందు సినిమాలు. కానీ ఇది ఏదైనా పాన్ ఇండియా కోసం తీసిన సినిమాలు ఎట్లాగో నాకు చెప్పండి. వాళ్ళు తెలుగు కథలే తీశారు. వాళ్ళు ఈ 3 సినిమాలు తెలుగు కథలే తీశారు. 1000 కోట్లు వచ్చినాయి. దంగల్ అని ఒక సినిమా వచ్చింది, వాళ్ళు వాళ్ళ ఊరు కథ తీశారు. ఊరు కథ, విలేజ్లో కథ తీశారు. అది వీటితో పాటు చేసింది. అది కానీ ఈ 3 సినిమాలు కానీ, కాంతారా వాళ్ళ ఊరు కథ తీశారు, అది 300 కోట్లు చేశారు. ఏమంటే KGF వాళ్ళ ఊరు కథ తీశారు, అది 2 KGFలు ఇరగబాదేసినాయి. బాహుబలి నా చిన్నప్పుడు విట్లాచారి గారి సినిమా అనేది, అది 1000 కోట్లు చేసింది. 2 సినిమాలు 2,000 కోట్లు చేసింది, 2 సినిమాలు చేసినాయి.
సో వాళ్ళు ఎవరు చేయలే. ఇప్పుడు వచ్చిన మీరు సోకాల్ తర్వాత పాన్ ఇండియాకి అనుకుందాం కొంచెంసేపు. మొన్న పిల్లడు నిఖిల్ సినిమా ఒకటి వచ్చింది, స్పై కాదు దానికి ముందు, కార్తికేయ 2. అతను తెలుగు సినిమా తీసుకున్నాడు, అది హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అది హిందీలో కూడా హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే నీ భాషని నమ్ముకుని నీ కథ నువ్వు సినిమా తీయి. మనం సినిమా అనేది అందరికీ నచ్చేదే, మనం రీమేక్లు ఎందుకు చేస్తున్నాం? చాలా సినిమాలు మనకు అన్ని భాషలో రీమేక్ అయిన సినిమాలు ఉన్నాయి మన తెలుగు సినిమాలు, అంటే పాన్ ఇండియాలేగా. కథ కావాలి, కథ పాన్ ఇండియా ఉండాలి, కథలో ఆర్టిస్టులు కాదు. ఇక్కడ ఏంటంటే హంగులతో పాన్ ఇండియా అంటున్నారు. నువ్వు కథ సినిమా తీస్తే ఆ కథ ఆటోమేటిక్గా పాన్ ఇండియా అవుతుంది. ఇప్పుడు పుష్ప 2 కూడా వస్తుంది. పుష్ప ఉంది, మన ఇందాక చెప్పిన దాంట్లో పుష్ప ఉంది, 2 లేదు. పుష్ప వాడు ఇక్కడ కథేగా తీసుకున్నాడు ఆయన, దాంట్లో ఏముంది? ఎర్రచందనం, నీ సూపే బంగారం అంటే మరి వాళ్ళు కూడా చూస్తారు. ఊ అంటావు హిందీ సాంగ్, అది తమిళ సాంగ్, అన్ని భాషల్లో హిట్ అవ్వాలా. సో మనం అన్నీ ఏదో రాంగ్ నోషన్లో బతికేస్తూ ఉంటాం. మనం ఎవడో పాన్ ఇండియా అని పెట్టాడు. ఇప్పుడు అతను రాజమౌళి ఒక మంచి మార్కెటింగ్ ఆయన రకరకాల పేర్లు పెడతాడు. ఆయన పెట్టిన పేర్ల పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు మనం వెళ్ళిపోయి మనం చేసుకుని ఏమండి, ఏ సినిమా చెప్పండి హిందీలో ఎక్సెప్ట్ సాహో, ఏ సినిమా హిందీలో పే చేసింది చెప్పండి? మనం పాన్ ఇండియా అని చెప్తున్న సినిమాల్లో మన దగ్గర పాన్ ఇండియా అనకుండా ఉన్న సినిమాలన్నీ హిట్ అయినాయి. ఇప్పుడు కాంతారా రిలీజ్ చేసిన 2 వారాలు గ్యాప్ ఇచ్చి అన్ని భాషలో రిలీజ్ చేస్తే మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలా? అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నీ రీజనల్ సినిమా నువ్వు తీసుకునేటప్పుడు బాగా తీసుకో. కొంచెం ఏం బయట ఎంత వస్తుందేమో అనుకో, 2 కోట్లు ఎక్కువైతే అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా రిలీజ్ అయ్యి నీకు కంటెంట్ బాగుంటే అవుతుంది. ఆయన చార్లీ అని తీశాడు, చిన్న సినిమా, కుక్క మీద సినిమా, అది కూడా పాన్ ఇండియా వచ్చిందిగా. ఎందుకు రావు సినిమాలు? ఇందాక చెప్పిన కార్తికేయ 2 అతనికి మా 12-13 కోట్లు ఇక్కడ తీసుకున్నారు, అది 100 కోట్లు చేసిందిగా. మరి ఇంకేంటి పాన్ ఇండియా? తొక్కలో పాన్ ఇండియా అని ఎందుకు? మనం మోసం చేసుకుని దాన్ని ఖర్చు పెట్టుకుని రూపాయి తీసుకునే వాడికి 2 రూపాయలు 10 రూపాయలు మనం రెమ్యునరేషన్ ఇచ్చి, పాన్ ఇండియా కాబట్టి మనం 10 రూపాయలు రెమ్యునరేషన్ ఏమన్నా ఎక్స్ట్రా తీస్తున్నావా? నేను ఇందాక చెప్పిన చండీరాయణ 3 భాషల్లో తీశారు. పూర్వకాలం సినిమాలు మీరు మైండ్ ఇట్, అన్ని భాషల్లో తీసేవారు. వీలైతే 3 భాషలకి 3-3 నటులను కూడా మార్చేవారు, సైమల్టేనియస్ షూటింగ్ చేస్తూ. తెలుగుకి వీళ్ళు, హిందీకి వాళ్ళు, తమిళకి వీళ్ళు అని చెప్పి హీరో హీరోయిన్లు కాకుండా మిగిలిన వాళ్ళందరూ మార్చారు. సపోర్టింగ్ కొన్ని చాలా తక్కువ. అది పారాడబ్బింగ్ లాగా చేస్తున్నారు. అది కాదు, సినిమా షూటింగ్ అప్పుడే నా షార్ట్ తీసి మళ్ళీ మీ షార్ట్ తీస్తారు. అట్లా తీసినవి ఉన్నాయి సార్, తీసేవారు సినిమాని. అది పాన్ ఇండియా అంటే ఒక రకంగా. ఇదేం పాన్ ఇండియా అండి? ఇది మోసం, ఒకరినొకరు మోసం చేసుకోవడం, మనం మోసం చేసుకోవటం. ఎవరిని మోసం చేయట్లేదు, మనం మోసపోతున్నాం. మనం మోసం చేసుకుని మనం మోసపోతున్నాం. ఇప్పుడు మనం కొన్ని టైంలో కొన్ని హిట్స్ రకరకాల చూస్తూ ఉంటాం మనం. కానీ ఈ సంవత్సరం పర్టికులర్ వచ్చేసరికి బలగం చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వటం, ఇప్పుడు సామాజ వర్గమన, ఇప్పుడు బేబీ సినిమాలు, ఇలా మీరు కూడా చిన్న సినిమాలుగా చేసిన సినిమాలు పెద్ద సక్సెస్ కొట్టారు చాలా సినిమాలు. సో ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ 3 సినిమాల గురించి మీ అనాలిసిస్? ఏం లేదు, ఇప్పుడు సామాజిక వర్గమన చక్కగా ఫ్యామిలీ సరదాగా ఉంటుంది, మొత్తం ఫ్యామిలీ కూర్చొని చూడొచ్చు, ఫుల్ ఎంజాయ్మెంట్ సినిమా ఆడింది. బలగం లాంటి సినిమా అసలు ఆలోచనే లేదు. అతను ఇప్పుడే కాదు, 5-6 ఏళ్ల కింద 7 ఏళ్ల కింద వేణు కాదు దిల్ రాజు ఆ సినిమా తీశాడు. దిల్ రాజు శతమానం భవతే తీశాడు, నేషనల్ అవార్డు కొట్టాడు. ఆ సినిమా ఆ రోజునే వచ్చింది కదా సినిమా. ఫ్యామిలీ, అది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ. ఆ రోజున అది చేయలేదు కాబట్టి వాళ్ళు చేసి ఉంటే అది నా ఉద్దేశంలో అది కూడా పాన్ ఇండియా సినిమా అయ్యి ఉండేది, చేయలేదు వాళ్ళు. సో ఫ్యామిలీ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఫ్యామిలీ, అది ఆ రోజున సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇది మళ్ళీ ఫ్యామిలీ సబ్జెక్ట్ వచ్చింది. ఇది కొత్త ఆర్టిస్టులను పెట్టి మొత్తం తెలంగాణలో ఉన్న ఆ చావు మీద వచ్చే ఇది ప్రతి ఇంట్లో జరుగుతుంది. తెలంగాణలోనే కదా, ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది. ప్లస్ మీకు అక్కడ చక్కగా కాకి సెంటిమెంట్ పెట్టి, అంటే నీళ్ళు మనం అందరం కలిసి ఉంటేనే మనం నమ్మకం కాకి ముట్టుకుంటాం. ఎందుకంటే మన వాళ్ళ ఆత్మ శాంతించాలంటే వాళ్ళ కోరిక నెరవేరాలి, చచ్చిపోయే ముందు కోరిక నెరవేరాలి.
ఆ కోరిక ఏంటంటే అందరూ కలిసి ఉండాలి. చాలా అద్భుతమైన కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం అందరం కొట్టుకుసస్తున్నాం. రోజు తెల్లారులేస్తే కొట్టుకోవటమే కదా మనం. అవును 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 కలిసి ఉండాలని చెప్తే సంహౌ ఎక్కడో కనెక్ట్ అయ్యారు పబ్లిక్. ఎందుకంటే మన ఇళ్లలో ఎవరన్నా చచ్చిపోగానే మన ఆస్తుల కోసం కొట్టుకోవటం ఇవన్నీ మామూలు రొటీన్ కథలే. అది చూసేసరికి ఒకటికాడికి ఒక చిన్న షాక్ వచ్చింది. లేకపోతే ఆంధ్రాలో ఆడతాం ఏంటి, తెలంగాణ సినిమా కదా, ఆంధ్రాలో ఎందుకు ఆడింది, ఆంధ్రాలో సూపర్ హిట్ కదా అది. సో అట్లా అది వచ్చింది. ఈ తర్వాత బేబీకి వచ్చేటప్పటికి ఇవాళ సమాజంలో జరుగుతుంది, ఈ అమ్మాయిలు ఏమి రెక్లెస్గా ఉంటున్నారు అనేదాన్ని వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు అనిపించింది. వాళ్ళకి అనిపించింది. అది రైటా తప్ప అని డిస్కషన్కి వెళ్తే అది వేరే సంగతి. వాళ్ళకి అనిపించింది, వాళ్ళు చూసారు, విపరీతంగా ఎగబడి చూసారు. ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా అనిపిస్తుంది అసలు. అదే మామూలు చూస్తున్నాక ఇంక మనం ఎవరిలో అండి కామెంట్ చేయటానికి. ఇప్పుడు నాకు నచ్చిన చూసేస్తున్నా కానీ అది కరెక్టా తప్పు అంటే 100 కోట్లు అయిపోయింది అది. అయిపోయింది. మన ఇప్పుడు నువ్వు తప్పు అని తప్పు అయితే ఏంటయ్యా అంటాడు. మనం తప్పు అన్నాం అనుకో, అయితే ఏంటి జనం చూస్తున్నారు కదా. అవును అవును రామారావు గారు ఏమన్నాడు, జనం మెచ్చిన సినిమా సినిమా అన్నాడు. అవును అవును మనం నచ్చి ఇప్పుడు నేను అద్భుతమైన సినిమా తీశాను చూడలా, ఇంకేముంది, అవును గుడ్ సినిమా ఉండటం కాదు, గుడ్ సినిమా కాదు, జనం చూసే సినిమా. అప్పట్లో పైరసీ వస్తుంది, ఇంక సినిమా ఇండస్ట్రీ అయిపోయింది, లేదంటే వీడియోలు ఇలా కాపీ పడుతున్నాయి, ఇట్లా ఇప్పుడేమో ఓటీటీ వచ్చేస్తుంది, సినిమా క్లోజు, ఇలా అనుకునే టైంలో ఇలా సినిమాలు సక్సెస్ అవ్వడం అనేది, ఇంకెన్నొచ్చిన సినిమా ఎప్పుడు బతికే ఉంటుందంటారా? 100% బతికుంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయ 2 చెప్తాను. కార్తికేయ 2 నేను ఇట్లా టీవీలో చూసి నేను ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను, నాకు ఎట్టగిన సినిమా చూపించాను. థియేటర్ల కోసం ట్రై చేశాను. ఇప్పుడు ఈ బలగం ఇవన్నీ వచ్చినాక ఏంటంటే సినిమా ఓటీటీలో రిలీజ్ అయినాక కూడా థియేటర్లో రన్ అవుతుంది. అప్పుడు అది రన్ అవ్వాల, రిలీజ్ అయిన రోజే చూశాను. నెక్స్ట్ తీసారంట అది ట్రై చేస్తూ. ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, బాబు నాకు సినిమా చూపి థియేటర్లో చూడాలని ఉంది. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, అది ఎప్పుడు పోదు. పోతే ఓ 10% 20% తేడా రావచ్చు. ఇప్పుడు ఆ 10% 20% కూడా నా లెక్కలో తేడా రానే రాదు. వీళ్ళు ఎవరో సినిమా చూసే బ్యాచ్ కాదు. మనం టీవీల్లోనే ఫేస్బుక్లో తిట్టేవాళ్ళు, ఇంటర్నెట్లో దాంట్లో పెడతాంటారు, అది ఇన్స్టాగ్రామ్ దేంట్లో పెట్టేవాళ్ళు, వీళ్ళు ఎవరో సినిమా చూసేవాళ్ళు కాదు. ప్లస్ హేట్రెడ్ గ్యాంగ్ వీళ్ళంతా. నాకు ఓ పలానా హీరో మీద దొబ్బుదేలు ఉంటే నేను పెట్టేస్తా, చెత్త సినిమా, చండాలపు సినిమా, ఇట్లా రాడ్ వేసాడు, తొక్కేసాడు, నా కొడుకులకి ఈడు సొమ్మ, ఈడు ఎవడండి రాడు దింపాడు, తోలు దింపాడు. ఇప్పుడు జనం లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ డే రిజెక్ట్ చేస్తున్నారు సినిమా. ఆ రాడ్ దింపాడా బోర్డు దింపాడా నువ్వు ఎందుకు చెప్పాలా? సో ఒకళ్ళొక హీరోలు ఒకళ్ళు పడకుండా ఒకటి ఇష్టం, హీరోలు బంగారం లాగా ఉంటారు. హీరోలు బాగుంటారు అంటే నేను ఫ్యాన్స్ అభిమానులు ఒక హీరో అంటే ఒక అభిమాని పడకుండా కొంచెం అట్లా చేయడం వల్ల ఈ మధ్యన వచ్చిన సోషల్ మీడియాలో అసలు సినిమా రిలీజ్ మార్నింగ్ షోకే ఇదివరకు మనకి రివ్యూలు రాసినప్పుడు రివ్యూలు మనం తిట్టేవాళ్ళు, కొంతమంది ఇండస్ట్రీ తరపు నుంచి నేను మాట్లాడేది, ఏంటి ఇట్లా రాసేస్తారు సినిమా అవ్వకుండా 2 రోజుల తర్వాత 3 రాయాలని ఇట్లా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఎవరి కాళ్ళు రివ్యూ చెప్పేస్తాను చూసిన తర్వాత, అరచేతుల్లో చెప్పాడు, సోషల్ మీడియా బాగా పెరిగిపోవడం, ఆ సినిమా అంత ట్రోలింగ్ చేసేయడం, ఎవరు పట్టించుకోరు నా ఉద్దేశం. అది ట్రోల్ చేసినా ఏం చేసిన సినిమా బాగుంటే ఎవడేం చేయడు, ఎవడేం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బేబీ సంగతి మీరు ఎత్తారు. బేబీ మీ గురించి బూత్ సినిమా అన్నోళ్ళు ఉన్నారు, పనికిరాని సినిమా అన్నోళ్ళు ఉన్నారు. మరి దాన్ని ఆగింది, అది ఆగుతుందా? ఆగదు, ఏ సినిమా ఆగదు. బాహుబలి ఏముంది, ఏమో విట్లచారి సినిమా అన్నారు, మరి ఆగిందా? 2.5, 3 కూడా ఇచ్చినవి ఉన్నాయి దానికి. త్రిబుల్ ఆర్ ఏముంది సినిమా అన్నారు, మరి ఆగిందా? 1000 కోట్లు చేసింది. ఇవన్నీ మనం అనవసరంగా భ్రమపడతాం అనమాట. మనకిష్టం లేకపోతే దాన్ని 100 అంటాం. నాకు నచ్చి ఉండకపోవచ్చు త్రిబుల్ ఆర్, తప్పలేదు, నా ఇష్టం, నేను టికెట్ పెట్టుకున్నాను, నాకు నచ్చకపోవచ్చు. బట్ దాని గురించి రాడు తొక్క తోటకూర నువ్వు టెక్నికల్గా చెప్పు, నాకు ఈ సినిమా ఇలా ఎందుకు బాగోలేదని నువ్వు చెప్పు, తప్పులేదు. అది నీ ఇష్టం, నీ అభిప్రాయం, డబ్బులు పెట్టుకున్నావు కాబట్టి. అది కూడా అవసరం ఏంటి, నీకేం పని లేదా? శుభ్రంగా అమ్మ నాన్న చదివించారు, ఉద్యోగం చేసుకుంటున్నావు, చదువుకుంటున్నావు, ఉండగా దీంట్లో పెట్టి ఇది రాడురా, ఇది బోర్డురా, నీకెందుకు ఇది అవసరమే ఉంది? ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్, నేను క్రిటిక్ని, నాకు ఇదే పని అన్న తప్పులేదు. క్రిటికల్గా చెప్పండి, తప్పులేదు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ దాని గురించి ఎక్కువ 1954 యాక్ట్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఇట్లా అన్నారు. మన దిల్ రాజు గారు కూడా అది మంచిదే అని మంచిదని మోదీ గారు కూడా అభినందించి చెప్పడం. అది మంచిదంటే ఏముంది దాంట్లో, వాళ్ళు శిక్షా స్మృతి పెంచాం అన్నారు.
మనకి ఆల్రెడీ 3 ఏళ్ళు మనకి ఎక్కువ కోర్టు కూడా పెట్టించాం అప్పట్లో. శ్యాంప్రసాద్ రెడ్డి గారు వీళ్ళంతా కష్టపడి పాపం కోర్టు కూడా పెట్టారు దానికి. ఇండియాలో ఎక్కడా లేదు, ఇక్కడ ఉంది. ఇప్పుడు కోర్టు పని చేయట్లేదు అనుకోండి. సో ఇట్లాంటివి చేసాము. పెట్టారు. దానివల్ల ఎంత లాభం ఉంటుందనేది కావాలి. చట్టాలు చేయటం ముఖ్యం కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగినప్పుడు నిర్భయ చట్టం తెచ్చారు. నిర్భయ చట్టం తెచ్చి నిర్భయ కేసే 7 ఏళ్ళు పట్టింది. ఏముంటుంది, ఏం వస్తున్న కేసు మనం చట్టం మార్చినందువల్ల మనకి ఎంతవరకు మార్పు వస్తుంది అనేది ఆలోచించాలి. ప్రతి చట్టం మంచిదే, ప్రతిదీ ఎవరు చేసినా ఎవరు చెడు ఉద్దేశంతో చేస్తారని నేను అనుకున్నాను. బట్ దాన్ని ఆచరణలోకి ఎలా తీసుకురాగలం, ఆచరణ యోగ్యమా ఆమోదక యోగ్యమా అనేది చూసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సినిమాల గురించి ఎప్పుడన్నా చట్టాలు తీసుకుంటే సినిమా వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. ఎవరో ఒకరిని, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, ఎవరి ఇష్టం వచ్చినట్టు అటు తీసేసి చేసేస్తుంటే. అందువల్ల కాపీరైట్ యాక్ట్ చేశారు. కాపీరైట్ యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను సినిమా తీస్తున్నా, నేను ఒక కథ తీసుకున్నా, కథలో ఒక సిచ్యువేషన్ తీసుకుంటా, తీసుకుని దానికి ఒక పాట రాయిస్తాను. అంటే సిచ్యువేషన్ నేను ఇస్తున్నా, పాట నేను ఇస్తున్నా, మ్యూజిక్ డైరెక్టర్ డబ్బులు ఇస్తున్నా, రైటర్కి డబ్బులు ఇస్తున్నా, ఆర్కెస్ట్రాకి డబ్బులు ఇస్తున్నా. కానీ హక్కు నాది కాదు. పాట మీద హక్కు నాది కాదు. పాట మీద హక్కు ఎవరిదో రైట్స్ కొనుక్కున్నాడంట. దానికి ఇప్పుడు నేను నా ఫిల్మ్ నగర్ క్లబ్లోనో లేకపోతే మన ఆఫీస్లో పండగ ఏదైనా ఫెస్టివల్ చేసి నా సినిమా 100 days ఫంక్షన్ చేసి నేను పాట పెట్టుకుంటే నేను వాళ్ళకి వచ్చి డబ్బులు ఇవ్వాలి. ఇది ఎక్కడ కూడా నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నేను సినిమా తీస్తే నేను సిచ్యువేషన్ ఇవ్వకపోతే ఆయన పాట రాసింది నేను కొనుక్కుంటే అనుకోవచ్చు. డబ్బులు ఇచ్చేది అక్కడ వెస్టర్న్ కంట్రీస్లో ఉండేది. వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని. వాళ్ళకి సినిమాలో మ్యూజిక్ లేదు, మనకి సినిమాలో పార్ట్ మ్యూజిక్. ఇప్పుడు మనకి ఎంత దరిద్రం అంటే, మన సినిమా తీస్తే ఆడియో కంపెనీకి ఇచ్చేస్తే ట్రైలర్ వేసుకుంటానికి, ట్రైలర్లో యూట్యూబ్ రైట్స్ మనవి కాదు, ట్రైలర్ వాళ్ళు వేయాలి, మన వేస్తానికి వీలు లేదు. ఇది ఎక్కడ సినిమా ట్రైలర్ వేసుకుంటానికి కూడా హక్కు లేని దౌర్భాగ్యపు స్థితిలో ఉంది మనం. మరి మీకు డబ్బులు ఇస్తున్నారు కదా ఎవరు? ఆడియో కంపెనీ కొనుక్కున్న వాళ్ళు ఇవ్వద్దు మనీ. మీరు అమ్ముకోకుండా ఉంటే మీకే ఉంటుంది అట్లా కాదు. నాకు డబ్బులు దేనికి ఇస్తున్నారమ్మా? రైట్స్ తీసుకున్నందుకు, ఆడియో రైట్స్ తీసుకుని ఆడియో రైట్స్ మీద అతను సంపాదించుకుంటున్నాడు కదా, దాన్ని మనం అడగట్లేదు కదా. లాస్ వచ్చి కూడా ఉంటాయి కదా. ఇప్పుడు సినిమా నేను వెళ్ళి అతను అడుగుతున్నాను, అతను కదా కొనుక్కుంటున్నాడు, నేను అడగట్లా. అది నీ వ్యాపారం, నువ్వు లాభం వస్తే నువ్వు తీసుకుంటున్నావు, నష్టం వస్తే కూడా నువ్వు తీసుకోవాలి. అంతే తప్ప ఇది నన్ను వ్యాపారం చేసుకొని ఇవ్వద్దంటాను. నువ్వెవడు? నేను తయారు చేసే ప్రోడక్ట్ని, నేను మొత్తం ప్రోడక్ట్ తయారు చేసి ఒట్టి పాటలే తయారు చేయాల. ఆ ప్రోడక్ట్, ఈ పాటలు నా సినిమాలో ఇది. ఇప్పుడు అల్టిమేట్గా టీవీ ఛానల్లో సినిమా కొనుక్కుంటాడు శాటిలైట్, అతను కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఏది ప్రోగ్రాంలు, డీలు, డాన్సులు, సాంగ్ వేస్తే డబ్బు, అతని రైట్స్ అతనే ఉంటాయి. యాక్చువల్గా శాటిలైట్ రైట్స్ టీవీ ఛానల్లో ఉన్న దీనికి ఇది ఏమి న్యాయం? మీరందరూ ఏం చేస్తారు సార్? అక్కడ ఎవరు పాటలు రచయితకు ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, సంగీత దర్శకుడు వస్తున్నాయి, సింగర్స్ డబ్బులు వస్తున్నాయి, ఈ దర్శక నిర్మాతలు ఏం చేస్తున్నారు? అదే నేను అడుగుతున్నానమ్మా. ఇప్పుడు ఇంతవరకు సోదంతా అదే నేను చెప్పేది. అంటే మన దరిద్రం ఏంటంటే, అక్కడ చట్టాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఎవరికి తెలియదు, ఎవరిని అడగరు. ఎవడో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు, ఎవడో చేసేసుకుంటాడు, మారిపోతూ ఉంటుంది అది. సో ఇప్పుడు ఇదంతా చెప్పింది ఏంటంటే, ఆ చట్టం గురించి, నువ్వు ఇందాక అడిగిన చట్టం గురించి, అది ఎంతవరకు పనికి వస్తుంది అనేది వీళ్ళకి ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, గవర్నమెంట్ చేసింది, మనం మెచ్చేసుకుంటే బెటరు. ఇవాళ జిఎస్టీ ఎందుకు వేస్తున్నారని ఎవరిని అడిగారు వీళ్ళు? ఇవాళ జిఎస్టీ ఎందుకండి సినిమాకి అంత 18% జిఎస్టీయా? 18% జిఎస్టీ ఇస్తున్నాం. 100 రూపాయలు అంటే 120 రూపాయలు టికెట్ కడుతున్నాం మనం. ప్రజల మీద ప్రతి రూపాయి మీద ఇప్పుడు జిఎస్టీ వస్తుంది. ఎట్లా అకౌంటబిలిటీ అది? ఇవన్నీ అడగట్లేకుండా మనం వాళ్ళు ఏది చేస్తే అది రైట్, ఆహా అద్భుతం అనుకుంటూ కూర్చుంటే ఇట్టగా ఉంటుంది. అంటే ఇలాంటి సమస్యలు ఇప్పుడు మనకి మెయిన్ ఇప్పుడు ఛాంబరే కదా సార్ ఫైనల్గా మనం డెసిషన్ తీసుకుని చేసేది ఇండస్ట్రీ తరపు నుంచి. సో ఇప్పుడు కొత్తగా దిల్ రాజు గారు ప్రెసిడెంట్గా వచ్చారు. సో ఇప్పుడున్న సమస్యలు, ఇప్పుడు మీరు చెప్పారు పాటల గురించి, ఆడియో రైట్స్ గురించి, దీని గురించి, వీళ్ళందరికీ ఒక యూనిట్ ఉంది, మన ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, వీళ్ళకి ఎవరికి యూనిట్ లేకుండా పోయింది. సో అలాంటి సమస్యలు మీకు ఇంకా అనిపించినవి ఏంటి? ఆ సమస్యల్ని ఇప్పుడు దిల్ రాజు గారు పరిష్కరించగలగరా, చేయగలుగుతారన్న నమ్మకం మీకు ఉందా? మనకి తెలియదు, మనకెందుకు వచ్చింది చెప్పు. వాళ్ళ రాజకీయాలు వాళ్ళే, మనకెందుకు? వచ్చి చెప్తా, ఆవిడని అడిగితే చెప్పాలి, అడగకుండా. ఎందుకంటే ఇక్కడ ఏదో మన ఇద్దరం చర్చించుకుంటున్నాం కాబట్టి చెప్పుకుంటూ పోతున్నాం. నాకేం తీట పట్టింది? ఇళ్ళే దిల్ రాజు గారితో కూర్చుని
ఆయనకి అంత టైం ఉండదు, ఆయన బిజీ బోడీస్ ఆయన బిజీ ఫుడ్, ఆయనకి టైం ఉండదు, ఆయన ఇంటానికి టైం ఉంటుందా ఉండదు, మనకెందుకు చెప్పు. ప్రెసిడెంట్ అయితే ఏం చేస్తాం, సమస్యని నాకు అవసరం లేదు, ఇవాళ నేను సినిమా తీయట్లేదు, నాకు పోదు. మీరు కూడా బిజీగా ఉన్నా కానీ మీరు కూడా కొన్ని సమస్యలు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. సో నా తీట నాది, నేను అప్పుడు ఆ గోల ఉండి చేశాను, వాళ్ళకి తీట గోల ఉందో లేదో నాకేం తెలుసు. అది కాకుండా ఇవాళ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళకి తెలిసినంత నాకు తెలియదు. నేను చెప్పినవన్నీ జనరల్ ఐటమ్స్. ఇవాళ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు కొన్ని కొత్త వచ్చిన టెక్నాలజీ మారిపోయింది, సిస్టమ్ మారిపోయింది. సో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలి. వాళ్ళు నిజంగా అంటే ఎవరన్నా పిలవాలి, సీనియర్స్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే పిలిచి మాట్లాడుకుని ఇంకేమైనా చేద్దామా అని ఆలోచిస్తే బాగుంటుంది. పిలవని పేరెంటాలకి మనం వెళ్ళి నువ్వెందుకు వచ్చావు అనిపించుకోవటం అవసరం మనకి. ఇదివరకు అసలు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కానీ ఒక పెద్ద తరహాగా మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేసేవారు. ఇప్పుడు ఆ కలుపుకొలతనం ఇప్పుడు పోయిందా? అవన్నీ అక్కర్లేదనే కదా ఎలక్షన్లు అట్లా కొట్టుకున్నారు మొన్న. వాళ్ళు పెద్దవాళ్ళు అనుకున్నారు, కొట్టుకుంటున్నారు. పెద్దవాళ్ళు అంటే నిజంగా పెద్దవాళ్ళు, వాళ్ళు డెఫినెట్గా వాళ్ళ మార్కెట్ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు సూపర్ స్టార్స్ వాళ్ళంతా. వాళ్ళని కాదంటానికి ఏం లేదు, మనకి అసలు అనే హక్కు లేదు. బట్ దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, పద్ధతిగా చేసి. ఇప్పుడు దాసరి గారు ఉన్నప్పుడు కూడా మీరు కొన్ని సమస్యలు ఆయన దృష్టికి వెళ్ళకుండానే, ప్లస్ ఆయన మీకు అప్పచెప్పారు కొన్ని సమస్యల్ని. మీరు ఆయన చేయలేని పనులు కూడా మీరు చేశారు కొన్ని మాకు తెలుసుండి. అలాంటి భరద్వాజ గారు ఎందుకు ఇట్లన్నింటికి బాగా దూరం అయిపోయారు? ఎందుకు దూరం అవటం లేదు. ఇప్పుడు నేను దాసనారాయణరావు గారి టైంలో ఏంటంటే, యాక్చువల్గా దాసనారాయణరావు గారు మెడ్రాస్లో ఉండేవారు, ఇక్కడ తర్వాత వచ్చారు. సో ఇక్కడ ఉన్నప్పుడు నేనే మొత్తం ఇక్కడ హ్యాండిల్ చేశాను కొంతకాలం. తర్వాత